ఆదికాండం 6వ అధ్యాయం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. తలంపు ఎప్పుడైతే పుట్టిందో దానికి మనలో హృదయంలో ఏం బయలుదేరుతుందండి? ఊహ. ఊహించుకుంటూ ఉంటాం. అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు, దాని గురించి కొంత ఊహ బయలుదేరుతుందండి. ఎక్కడి నుంచి అండి? తలంపు నుంచి. తలంపు నుంచి ఏది బయలుదేరుతుంది? ఊహ బయలుదేరుతుంది. కనుక ఆ ఊహ అంతయు చెడ్డది అంటున్నాడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. అంటే సాధారణంగా ఏంటి అని అంటే హృదయంలో చెడే ఉంటుంది, మంచి ఉండటానికి అవకాశం లేదు. కనుక మంచిగా మార్చబడాలి అని అంటే మన జీవితం దేవునికి అర్పించుకోవాలి, మన హృదయాన్ని దేవునికి అర్పించుకోవాలి. అప్పుడు కానీ మంచి అనేటటువంటిది హృదయంలో ఉండటానికి అవకాశం ఉండదు. మీకు అర్థమవుతుందా? అందుచేతనే ఇప్పుడు మత్తయి సువార్తలో ఒక మాట అంటాడు, ప్రభువే మాట్లాడుతూ. ఏంటి అని అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 27-28 వచనాలు. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడు. ఎలాగూ వాడికి తలంపు పుట్టింది. ఒక అమ్మాయిని చూసిన వెంటనే వాడికి తలంపు పుట్టింది, లేకపోతే ఒక అబ్బాయిని చూసిన వెంటనే అమ్మాయి హృదయంలో తలంపు పుట్టింది. ఈ తలంపుల్లోంచి ఏం బయలుదేరుతుంది? ఊహ. ఊహించేసుకుంటూ ఉంటాడు. ఆమెతో కలిసి వ్యవహరిస్తున్నట్టు ఈమె ఊహించుకోవచ్చు, అతను ఊహించుకోవచ్చు. వారిద్దరూ కలిసి వ్యవహరిస్తూ ఉన్నట్టు, వారిద్దరూ కలిసి తిరుగుతూ ఉన్నట్టు. కనుక ఆ ఊహే పాపానికి మూలం. ఆ ఊహే పాపానికి మూలం. ఒక ప్రక్క మనస్సాక్షి ఏం చేస్తుంది మన మీద? నువ్వు మంచి చేస్తూ ఉన్నావు అని మంచి చేసే వాడితోటి సాక్షినిస్తూ ఉంది. లేదు, చెడు చేస్తూ ఉంటే అది తప్పు అని మనస్సాక్షి సాక్షినిస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో మా హృదయంలో ఉన్నటువంటి తలంపులు ఏం చేస్తున్నాయి? ఒకదాని మీద ఒకటి తప్పు మోపుతూ లేక తప్పు లేదని చెప్పేటటువంటి సందర్భంలో ఏం జరుగుతూ ఉంటుంది? ఊహ అనేటటువంటిది ప్రధాన భూమిక పోషిస్తూ ఉంటుంది. కనుక మనిషి పాపముగా పాపి అయి ఉండాలి అన్నా, పరిశుద్ధులై ఉండాలి అన్నా, ఇది జరిగేటటువంటి ప్రాసెస్. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, నీకు తప్పు తలస్తున్నావు, తప్పును కోరుకుంటూ ఉన్నావు, తప్పును గురించి ఊహించుకుంటూ ఉన్నావు అని అంటే కొంతమంది ఏం చేస్తారు? ఆ మనస్సాక్షిని ప్రక్కకి తోసేస్తారు. ఏం చేస్తారంటే పక్కకు తోసేస్తారు. కొంతమంది ఏం చేస్తారు? ఆ మనస్సాక్షికి స్పర్శ లేకుండా వాత వేసేస్తారు. కనుక ఈ రెండు చేశాడు అనుకోండి, ఒక వాడు మారుడు. మనస్సాక్షిని ప్రక్కకు నెట్టి వేసినా, లేకపోతే మనస్సాక్షికి వాత వేసేసుకున్నా ఇక అతను మారడానికి అవకాశం లేదు. ఏంటంటే మనస్సాక్షి ఇచ్చేటటువంటి గద్దింపు కథను లోబడ్డు. ఏం చెప్పాం? అది మనలో ఉంచబడినటువంటి పోలీస్ స్టేషన్. బహిరంగంగా తెగించి సాహసంతో ఎవరైనా తప్పు చేస్తూ ఉంటే వెంటనే ఆ సెంటర్లో కనుక పోలీసు వారు ఉంటే ఏం చేస్తారు? అతను పట్టుకుంటారు, నిర్బంధిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? నిర్బంధిస్తూ ఉంటారు. లేదనుకుంటే స్టేషన్లో పెడతారు. అంటే జడ్జిమెంట్ కూడా లోయర్ కోర్టు జడ్జిమెంట్ జరుగుతూ ఉంది. కనుక అదే పరిస్థితి మనలో జరుగుతూ ఉంటుంది. భాగ్యానికి ఒక పోలీస్ స్టేషన్ నిర్వహించేటటువంటి బాధ్యతను
లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళకుండా, లేకపోతే హైకోర్టుకి వెళ్ళకుండా లోయర్ కోర్టు చేసేటువంటి బాధ్యతను మనలో ఏది నిర్వర్తిస్తూ ఉంటుంది? మనస్సాక్షి నిర్వహిస్తూ ఉంటుంది. అందును బట్టి మనం ఆలోచించవలసింది ఏంటి అని అంటే, మన మనస్సాక్షిని మంచిగా ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అది దేవుడు ఉంచినటువంటిది. హృదయము, మనస్సు, మనస్సాక్షి అనేటటువంటివి ఆత్మ సంబంధమైనటువంటి అవయవాలు. ఆ మనస్సాక్షి అనేటటువంటిది ఆత్మ సంబంధమైనటువంటి ఒక పోలీస్ స్టేషన్, లేకపోతే లోయర్ కోర్ట్. మీకు అర్థమవుతుందా? అది ఇచ్చేటటువంటి ఆదేశాలు మనం తప్పుకి ఎప్పుడైతే వెళ్ళిపోతూ ఉన్నామో వెంటనే మనస్సాక్షి ఏమైపోతుంది అనమాట, అలర్ట్ అయిపోతూ ఉంటుంది. మనస్సాక్షి అలర్ట్ అయిపోద్ది. నువ్వు మాట్లాడేది తప్పు, నువ్వు చేసేది తప్పు, దిద్దుకో, అది నీకు మంచిది కాదు అని హెచ్చరిస్తూ ఉంటుందండి. మనస్సాక్షి ఏం చేస్తూ ఉంటుందండి? హెచ్చరిస్తూ ఉంటుంది. దాని హెచ్చరికలు మనం లోబడాలి. హెచ్చరికలు మనం లోబడాలి అని అంటే మనస్సాక్షిని ప్రక్కకు నెట్టివేయడానికి వీల్లేదు. మనస్సాక్షికి వాత వేయడానికి వీల్లేదు. మనస్సాక్షిని ఏం చేయాలన్నమాట, దాని పని అది చేయనివ్వాలి. దాని పని అది మనం చేయనిస్తే మనం కరెక్ట్గా ఉండటానికి అవకాశం ఉంటుందండి. మనం చేయనివ్వలేదు అనుకోండి, అడ్డంగా తిరిగిపోద్ది జీవితం. సాతాను యొక్క ప్రోద్బలంతో మన బ్రతికేమైపోద్ది, వంకరగా తిరిగిపోద్ది. జీవన విధానం వంకరగా తిరిగిపోద్ది. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 23వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం 23వ అధ్యాయం మొదటి వచనం. పౌలు సభవారిని తేరి చూచి, పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొని చుంటేనని చెప్పాను. అది సన్హెడ్రిన్ సభ, మహాసభ. అది యూదుల యొక్క చట్టసభ. యూదుల యొక్క చట్టసభ. అలాంటి సభలో నిలబడి పౌలు సమాధానం చెప్తున్నాడు, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పాను. అంటే తన మనస్సాక్షిని తను ఎలాగో కాపాడుకుంటూ ఉన్నాడో, తన మనస్సాక్షిని ఎలాగో పరిచయనిస్తూ ఉన్నాడో తను స్పష్టంగా చెప్పేస్తున్నాడు. అతని మన యొక్క మనస్సాక్షి ఎలా పనిచేస్తుంది అక్కడ? మంచిగా. మనం తప్పు చేస్తున్నామంటే అది తప్పని ఖచ్చితంగా మనస్సాక్షిగా హెచ్చరిస్తుంది. మనం తప్పు మాట్లాడతామనంటే మన మనస్సాక్షి ఖచ్చితంగా అది తప్పు అని హెచ్చరిస్తుంది. ఆ మనస్సాక్షి ఇచ్చినటువంటి హెచ్చరిక దేవుని యొక్క చిత్తానుసారంగా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనస్సాక్షి ఇచ్చినటువంటి హెచ్చరికను హృదయపూర్వకంగా స్వీకరించాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. కనుక అది మంచిగా ఉంచుకోవటం మనకు ఆశీర్వాదకరం. మనస్సాక్షిని ఎలా ఉంచుకోవాలి? మంచిగా ఉంచుకోవటం అనేటటువంటిది మనకు ఆశీర్వాదకరం. అలాగే 24వ అధ్యాయం చూడండి, 16వ వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుని ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను అని మాట్లాడుతున్నాడు. ఎవరు? నేను మనస్సాక్షి కలిగి ఉన్నాను, నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాను, కలిగి ఉండి దేవుని ఎదుట నడుచుకుంటున్నాను అని 23వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడినటువంటి పౌలు 24వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడు? ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుని ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసము చేసుకుంటున్నాను. మనుషుని ఎడల నిర్దోషంగా ఉండాలి, దేవుని ఎడల నిర్దోషంగా ఉండాలి. దేవుని ఎడల నిర్దోషంగా ఉండాలి, మనుషుని ఎడల నిర్దోషంగా ఉండాలి. ఇప్పుడు మన మనస్సాక్షి ఎలా పనిచేస్తుంది, ఎలా పని చేయనిస్తున్నాం అనేటటువంటిది మనం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. మనస్సాక్షిని సరిగా పనిచేయనివ్వకపోతే మనం పాపులమై ఉంటాం.
బాపులమై ఉంటాం. అది ఇచ్చేటటువంటి హెచ్చరికలను ప్రక్కకు నెట్టివేస్తూ ఉంటాం. ప్రక్కకు నెట్టివేస్తూ ఉంటాం. మీకు అర్థమవుతుందా అండి? దేవుని ఎడలను మనుషుని ఎడల ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకుంటున్నాం. ప్రాక్టీస్. సాధన లేకుండా ఆ విధంగా ఉంచుకోవడం చాలా కష్టం. ఉదాహరణకు మనం యోసేపును చూసామనుకోండి. అతని యజమానుడైనటువంటి పోతీఫర్ యొక్క భార్య యోసేపు మీద నేరారోపణ చేసింది. పోతీఫర్ యొక్క భార్య ఏం చేసింది? యోసేపు మీద నేరారోపణ చేసింది. మనకు తెలుసు వాస్తవం ఏంటనేటటువంటిది, గ్రంథంలో రాయబడి ఉంది కాబట్టి. ఆ తర్వాత నేరారోపణ చేసి భర్త వచ్చిన తర్వాత ఏం చేసింది? అదంతా చెప్పింది. ఇతను వచ్చిన తర్వాత అతని గృహం ఆశీర్వదింపబడింది, అతని పొలం ఆశీర్వదింపబడింది. అన్ని విధాలా ఇల్లు అభివృద్ధి చెందుతుంటే కదా ప్రధానమైనటువంటి గృహ నిర్వాహకుడిగా ఇంటి బాధ్యత అంతా అప్పగించేస్తా. ఇంట్లో ఏమున్నదో ఏమి లేదో కూడా చూసే పరిస్థితి వదిలేశాడు పోతీఫర్. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాడు, దేవుడు అతనికి తోడై ఉన్నాడు అని ఎరిగినటువంటి వాడు ఇప్పుడు ఏమంటున్నాడు? భార్య చెప్పినటువంటి మాట మీద నువ్వు నా భార్యను పాడు చేయడానికి ప్రయత్నం చేశాడా? దేవుని ఎదుట నిర్దోషంగా ఉంది అతని యొక్క మనస్సాక్షి. దేవుని ఎదుట ఎలా ఉంది? నిర్దోషంగా ఉంది. మీకు అర్థమవుతుందా? దేవుని ఎదుట యోసేపు యొక్క మనస్సాక్షి ఎలా ఉంది? నిర్దోషంగా ఉంది. కానీ నువ్వు ఇలా చేసావట నా భార్యను అని పోతీఫరు నింద వేస్తే నేను చేయలేదంటలేదు. తప్పుడుగా నీ భార్య నా మీద నేరారోపణ చేసింది అంటలేదు. నేను అలా చేయలేదు అని తన యజమానునితోటి చెప్పట్లేదు. ఎందుకంట మనుషుడి ఎడల కూడా తన మనస్సాక్షి నిర్దోషంగా ఉంది. అటు దేవుని ఎడలను ఇటు మనుషుడి ఎడలను తన మనస్సాక్షి నిర్దోషంగా ఉండేటట్లుగా అతను ఏం చేస్తున్నాడు? అభ్యాసం చేసుకుంటూ ఉన్నాడు, సాధన చేసుకుంటూ ఉన్నాడు. భయపడాల్సినటువంటి పని. నా మనస్సాక్షి నా మీద దోషారోపణ చేయనప్పుడు భయపడాల్సినటువంటి అవసరం లేదు. నా మనస్సాక్షి నా దేవుని ఎదుట నిర్దోషంగా ఉన్నప్పుడు నేను భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎలాంటి జీవితాన్ని జీవించాలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. నేను ఆలోచిస్తూ ఉన్నాను, నేను అనుకుంటూ ఉన్నాను. మీ మనస్సాక్షి ఎలా ఉన్నాయో చూడండి. ఏ విషయంలోనైనా కానీ నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేసింది అని అంటే నువ్వు దోషివే. మనస్సాక్షి నుంచి తప్పించుకోవడానికి అవకాశం లేదు. నా మనస్సాక్షి నా మీద ఏం చేస్తుంది? రేపొద్దుట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ధవళ సింహాసనం మీద కూర్చొని సర్వన్యాయాధిపతిగా నా జీవితాన్ని గురించి తీర్పు తీర్చేటప్పుడు ఎవరు చెప్పక్కర్లా. నా జీవితం ఏంటో నా ప్రభువుకి తెలుసు. పైగా నా మనస్సాక్షి ఏం చేస్తుంది? నా మీద సాక్ష్యం ఇస్తుంది. అది మంచి సాక్ష్యం అయితే అసలు తీర్పులోనే ఉండాల్సినటువంటి అవసరం ఉండదు. తీర్పు తీర్చేవారి పక్షంగా నిలబడతాం ప్రభు వెనక. మనం లోకానికి తీర్పు తీరుస్తాం, దేవదూతలకు తీర్పు తీరుస్తాం. లోకానికి దేవదూతలకు తీర్పు తీర్చేటటువంటి ఆధిక్యత దేవుని ద్వారా పొందినటువంటి మనం ఎక్కడుంటాం? క్రీస్తు ప్రభు పక్షంగా న్యాయపు తీర్పు తీర్చే వారితో మనం ఉంటాం, ప్రభుతో ఉంటాం. తీర్పు పొందే వారితో మనం నిలబడము. తీర్పు పొందేటటువంటి వారితో నిలబడ్డాము అనుకోండి, మనం ఖచ్చితంగా నేరస్తులమై ఉంటాం, దోషులమై ఉంటాం. ఇక అందులో తీరలేదండి. అంచేత మన మనస్సాక్షిని ఎప్పటి నుంచే మనం ఏం చేయాలన్నమాట? సాధన చేయాలి. ఆ మనస్సాక్షి నిర్దోషంగా ఉండేటట్లు, దేవుని ఎదుట నా మనస్సాక్షి నిర్దోషంగా ఉండేటట్లు, మనుషుల ఎదుట నా మనస్సాక్షి నిర్దోషంగా ఉండేటట్లు.
నువ్వు ఇలా ఎందుకు చేసావు? వాక్యానికి విరుద్ధంగా నీ మనస్సాక్షి మీద నేరారోపణ చేసింది అని అంటే నువ్వు క్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం ముందు నేరస్తుడివే. దాని యొక్క ఫలితాన్ని అనుభవించాల్సిందే. మీకు అర్థమవుతుందా? అంచేత మనం చేయాల్సింది ఏంటి అని అంటే మనస్సాక్షిని శుద్ధి చేసేటటువంటి కార్యక్రమం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తానికి దేవుడు ఇచ్చాడు. నిర్దోష క్రియలను విడిచి జీవముగా దేవుని సేవించడానికి మన మనస్సాక్షిని ఏం చేస్తూ ఉంటుంది? క్రీస్తు ప్రభు యొక్క రక్తం శుద్ధి చేస్తూ ఉంటుంది. మనం పరిశుద్ధంగా నీతిగా బ్రతకాలి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరంలో అని అంటే ఎంత సాధన చేస్తేనే కానీ అది జరిగే పని కాదు. ఏదో నామకార్థం వచ్చి కూర్చొని వెళ్ళిపోతే అది జరిగేది కాదు. నీ పాపాలు నేను వెంటాడుతూనే ఉంటాయి. వస్తాను అంటావు, చేస్తాను అంటావు, చెయ్యవు. సంఘము కార్యక్రమం తలపెట్టి ముందుకు తీసుకెళ్ళడానికి ముందుకు వెళుతూ ఉంటే సంఘముతో ఏకీభవించడం అనేటటువంటిది నీ ఇష్టం. సంఘ సభ్యుడిగా ఎలా ఉంటావు? క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ శరీరంలో ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి అవయవంగా ఎలా ఉంటావు? సంఘముతో ఏకీభవించినప్పుడు, సంఘముతో కలిసి నడవనప్పుడు, సంఘము ద్వారానే రక్షణ తప్ప, క్రీస్తు ప్రభు యొక్క సంఘము ద్వారానే తప్ప వేరొక విధానంలో రక్షింపబడటం అనేటటువంటిది జరగదు. చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడకు ఆత్మ ద్వారా, అంటే నిత్యుడైనటువంటి పరిశుద్ధాత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము. పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు ప్రభు ఏం చేశాడట? తనను తాను నిర్దోషినిగా అర్పించుకున్నాడట. తనను తాను నిర్దోషినిగా అర్పించుకున్నాడట. మరి మనం కనుకనే తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చుంటున్నాడు. నెత్తి మీద పుస్తకం వేయాలండి స్త్రీలో. ఎక్కడ కూర్చుంటున్నాడు? తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చుంటున్నాడు. దేవుని పక్షంగా రాజై ఆయన రాజ్యమైనటువంటి క్రీస్తు సంఘాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. దావీదు సింహాసనం పరలోకంలో ఉంది. ఆ దావీదు సింహాసనం మీద ప్రభు ఇప్పుడు ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఆయన సర్వాధికారానికి మనం లోబడి నడుచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మీకు అర్థమవుతుందా? రెండవది ఏంటి అని అంటే ఆయన మన ప్రధాన యాజకుడు. ఆయన మన ప్రధాన యాజకుడు. మనం చేసినటువంటి ప్రార్థనల పక్షంగా ఆయన దేవునికి ఏం చేస్తూ ఉంటాడు? విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. రాజుగా ప్రధాన యాజకుడిగా కూడా ఆయన పరలోకంలో అభిషేకించబడ్డాడు. సింహాసనాసీనుడిగా అభిషేకించబడి సింహాసనాసీనుడిగా కూర్చుండబెట్టబడ్డాడు తండ్రి అయినటువంటి దేవుని చేత. అందుచేత మనం చేయాల్సింది ఏంటన్నమాట అండి, నిత్యుడొక ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఎంతో ఎక్కువగా శుద్ధి. క్రీస్తు ప్రభు యొక్క రక్తం ఏం చేస్తుందట? మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. ఏం చేస్తున్నానంటే అది మంచిగా ఉండాలి. పౌలు యొక్క మనస్సాక్షి ఎలాగైతే మంచిగా ఉన్నదో అది మంచిగా ఉండాలి. ఆ మనస్సాక్షి దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నిర్దోషమైనదిగా ఉండాలి. నిర్దోషంగా ఉన్నది కాబట్టి సరాసరి జైలుకి వెళ్ళిపోయాడు అంతే, చెరసాలకు వెళ్ళిపోయాడు అంతే. నేను అలా చెయ్యలేదని వాదించలేదు. మనస్సాక్షి నిర్దోషంగా ఉన్నప్పుడు, మనస్సాక్షి మంచిగా ఉన్నప్పుడు, మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేయనప్పుడు ఒకరికి సంజాయిషి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. నేను అది చేయలేదు, నా మీద తప్పుడుగా నేరారోపణ చేస్తున్నారు, నేను దోషిని కాదు, ఈ వాదన అక్కర్లా. యేసుక్రీస్తు ప్రభు అంతే.
యేసుక్రీస్తు ప్రభు కూడా అంతే. నువ్వు రాజువా? పిలాతు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం లేదు. నువ్వు మాట్లాడితే నేను విడుదల చేసేస్తాను అంటాడు. గదిలో తీసుకెళ్ళి, రాజమందిరంలో తీసుకెళ్ళి ఏం చేస్తాడు? నువ్వు చేయలేదు అని చెప్తే నేను విడుదల చేసేస్తాను అంటాడు. ఏం మాట్లాడు? ఏం చేస్తున్నానంటే తన మనస్సాక్షి నిర్దోషంగా ఉంది, తన మనస్సాక్షి మంచిగా ఉన్నది. యూదులు ఏదైతే నేరారోపణ చేస్తూ ఉన్నారో యేసుక్రీస్తు ప్రభు మీద, ఆయన సంహరించాలని, ఆయన అంతమొందించాలని, వాటన్నిటికీ అవేవి ఆయన చేయలేదు. అవేవి ఆయన చేయలేదు. చేయనప్పుడు సంజయ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆఖరికి అంటాడు, ఏమంటాడు? నేను విడుదల చేయడానికి నాకు అధికారం ఉంది, నేను సిలువ వేయడానికి నాకు అధికారం ఉంది, ఆ సంగతి నీకు తెలుసా అని అంటాడు. ఆ సంగతి నీకు తెలుసా అని అంటే అప్పుడు ప్రభు అంటాడు, నువ్వు నాకు ఏం చెయ్యాలో నా పైనుంచి ఆర్డర్ వస్తేనే నువ్వు చేయగలవు. దేవుని వద్ద నుంచి నీకు అనుమతి వస్తేనే నన్ను సిలువ వేయగలవు, లేకపోతే వేసే అధికారం నీకు లేదు. మీకు అర్థమవుతుందా? అంచేత మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేయనప్పుడు, మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేయనప్పుడు, నేరారోపణ చేయనప్పుడు మనం భయపడాల్సినటువంటి అవసరం ఉండదు. కానీ నీ మనస్సాక్షిని మీద నేరారోపణ చేస్తూ ఉన్నప్పుడు, దోషారోపణ చేస్తూ ఉన్నప్పుడు దేవునికి ఎంతవరకు మనం విధేయులమై ఉంటున్నాం, దేవుని మాటకు ఎంతవరకు లోబడుతున్నాం, దేవుని సన్నిధిలో ఎంతవరకు యథార్థంగా ఉంటున్నాం, ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నాం. ఈ విషయంలో కనుక మనస్సాక్షి మన మీద నేరారోపణ చేసింది అనుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేం. కాబట్టి మనస్సాక్షిని నిర్దోషంగా ఉండేటట్లుగా క్రీస్తు ప్రభు యొక్క రక్తం ఏం చేస్తుంది? మనస్సాక్షిని శుద్ధి చేస్తూ ఉంది. నా కార్యక్రమం మన మనస్సాక్షి విషయంలో జరుగుతుందో లేదో జాగ్రత్తగా చూసుకోండి. మనం ఇబ్బంది పెడుతుందని చెప్పేసి మనస్సాక్షిని పక్కకు త్రోసేస్తున్నామా? మన మీద నేరారోపణ చేస్తూ ఉందని చెప్పేసి మనస్సాక్షికి వాత వేసేస్తున్నామా? వాత వేయబడిన చోట చర్మానికి స్పర్శ ఉండదు, స్పర్శను కోల్పోద్ది. అక్కడ ఉన్నటువంటి జీవనాడులు అన్నీ చచ్చిపోతాయి. అది చచ్చిపోయిందంటే ఇది ముట్టుకున్నా కానీ స్పర్శ ఉండదు. సూదితో పొడి చేసిన రక్తం ప్రవహిస్తుంది తప్ప స్పర్శ తెలియదు, కాలిపోయిన చోట. అలాగే మనస్సాక్షి వాత వేసేవనుకో, ఇక నీకంటే మూర్ఖురాలు మరొకరు ఎవరు ఉంటారు? ఎవరు ఉంటారండి? ఏం చేద్దామంటే అంత దారుణమైనటువంటి దుర్మార్గతకు, దుష్టత్వానికి వెళ్ళిపోతారు. ఏది తప్పు ఏది మంచి అనేటటువంటిది తెలియదు, ఏది మేలు ఏది కీడు అనేటటువంటి గుర్తించవు. ఎందుకు చేద్దామంటే ఆ స్పర్శ, ఆ మాట చెప్పేటటువంటి మనస్సాక్షికి ఏం చేసాం? వాత వేసేసాం. అది పూర్తిగా తన స్పర్శను కోల్పోయింది. ఒక మృగంలాగా మారిపోతాం. దేవుని వాక్యానికి విరుద్ధంగా ఒక మృగంలా తయారయ్యి దేవుని వాక్యం మన జీవితంలో నెరవేర్చబడటానికి మనం ఇష్టపడాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు. 10వ అధ్యాయం 19-20 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమున తెర ద్వారా, శరీరం ఏమైంది? తెరమైంది. క్రీస్తు ప్రభు యొక్క మరణ సందర్భంలో అది నడిమికి చిరిగిపోయింది. మనం అంటే బైబిల్ క్లాస్లో మనం చూసాం. రాని వాళ్ళు ఏం కోల్పోయారో, ఆత్మ సంబంధం అయితే బాధ ఉంటుంది, శరీర సంబంధం అయితే బాధ ఉండదు. మా బాగా తప్పించుకున్నాం, మా సంతోషాన్ని ఆనందాన్ని శారీరకంగా మేము అనుభవించాము. దేవుని ఆశీర్వాదాలు పోయినా పర్లేదు, దేవుని సన్నిధిని కోల్పోయినా పర్లేదు, దేవుని వాక్యాన్ని పోగొట్టుకున్నా పర్వాలేదు. ఎందుకంటే మనం శరీర సంబంధం, భౌతిక బాధలు. క్లాస్ పోగొట్టుకున్నామనేటువంటి బాధ ఉండదు. మీకు అర్థమవుతుందా? అంచేత ఈయన చనిపోయినటువంటి సందర్భంలో ఏమైంది? తెర నడిమికి
చిరిగిపోయింది. పరిశుద్ధ స్థలం క్రీస్తు ప్రభు యొక్క సంఘం, అతి పరిశుద్ధ స్థలం పరలోకం. పరలోకాన్ని క్రీస్తు ప్రభు యొక్క సంఘాన్ని ఏం చేశాడు? ఏకం చేసేసాడు. ఇక్కడ ఉన్నవారు ఎవరు? భూలోక సంబంధులు కాదు. మరి భూలోక సంబంధంగా బ్రతుకుతుంటే మీ దౌర్భాగ్యం అంతే, మీ ఆత్మీయ దరిద్రత. మన భౌతికవాదమే కాదు, భూలోక సంబంధులు కాదు, మన పరలోక సంబంధులు. మన పౌరసత్వం పరలోకంలో ఉంది. మన పేర్లు అక్కడ జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. మీరు భౌతికవాదులుగా, శరీర సంబంధులుగా, లోక నివాసులుగా బ్రతికితే రాసిన పేరు కూడా కొట్టేస్తారు అక్కడ. ఇక పరలోకం పడటానికి అవకాశాలు పెట్టారు. కాబట్టి క్రీస్తు సంఘం అనేటటువంటిది పరలోక రాజ్యం, పరలోకం యొక్క నమూనా. కాబట్టి ఈ పరలోకాన్ని, ఆ పరలోకాన్ని ఏం చేశాడు? సంఘాన్ని, పరలోకాన్ని ఏం చేశాడు? ఏకం చేశాడు. సంఘాన్ని, పరలోకాన్ని ఏం చేశాడు? ఏకం చేశాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరు? పరలోక వాసులు. పరలోక వాసులు. మన పేర్లు ఎక్కడ ఉన్నాయి? జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. మనం పరలోక పౌరులు. పరలోక సంబంధమైనటువంటి జీవితమే తప్ప భూలోక సంబంధమైనటువంటి జీవితానికి, శరీర సంబంధమైనటువంటి జీవితానికి మన దగ్గర చూడట్లేదు. ఉంది అంటే నువ్వు మారు మనసు పొందాల్సినటువంటి అవసరం ఉంది, బ్రతుకులు దిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే పరలోకానికి వెళ్ళు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకో. నీ కొరకు సిద్ధం చేయబడినటువంటి ఆ స్వాస్థ్యం నీది కాకుండా పోతుంది, నీది కాకుండా పోతుంది. అంచేత జీవితాంతం వరకు, మరణ పర్యంతము నమ్మకంగా కొనసాగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంచేత ఏమంటాడు? యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా, ఆ తెరను చింపేశాడు. ఇప్పుడు పరలోకానికి ప్రవేశించే తెరేది క్రీస్తు ప్రభు యొక్క శరీరం, క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘానికి మాత్రమే దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత. సంఘం అనేటటువంటిది క్రీస్తు ప్రభు యొక్క శరీరమైంది, క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ శరీరమై ఉంది. కనుక ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియో మార్గమున, అంటే ఇప్పుడు క్రీస్తు సంఘము ద్వారానే పరలోకానికి తప్ప వేరొక మార్గము లేదు. ఆయన పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘం ద్వారానే పరలోక ప్రవేశం, ఇంకొక మార్గము లేదు. అంచేత ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియో నైనా మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు. పరిశుద్ధ స్థలము అంటే పరలోకం. పరిశుద్ధ స్థలం అంటే ఏదన్నమాట? పరలోకంలో ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. దేవుని ఇంటి పైన మన కొరకు ఎవరున్నారు? మీకు ఇప్పుడే చెప్పడం జరిగింది. గొప్ప యాజకుడు ఉన్నారు. ఎవరైనా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన అంగీకరిస్తేనే పరలోక ప్రవేశం, లేకపోతే లేదు. అంచేత గొప్ప యాజకుడు దేవుని ఇంటి పైన, దేవుని ఇల్లు అంటే ఏదన్నమాట? మళ్ళా క్రీస్తు ప్రభు యొక్క సంఘం. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక ఆయన ప్రధాన యాజకుడు అయితే మనమేమయ్యాం? యాజకులు అయ్యాం. క్రీస్తు ప్రధాన యాజకుడు, ఆయన ప్రధాన యాజకత్వం ఉన్న యాజకత్వం కింద మనం ఏమై ఉన్నాం? యాజకులమై ఉన్నాం. కనుక దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారము. మనస్సాక్షికి ఏం తోయకూడదట? మనస్సాక్షికి ఏం తోయకూడదు? కల్మషం తోయకూడదు. కల్మషం అంటే చెడ, మంచా? చెడు. మనస్సాక్షికి వాత వేసేసి చాలా దారుణంగా తయారైపోతున్నారండి, చాలా దారుణంగా తయారైపోతున్నారు. ఒక మృగంలో తయారైపోతారండి, జంతువులాగా. మానవత్వం అనేది పోతుంది. దేవుని పోలికలోనికి సృష్టించబడినటువంటి మనం పోగొట్టుకున్నటువంటి దేవుని పోలికను మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించడానికి దేవుడు ఏర్పాటు మొదలు పోగొట్టుకున్నాడు. ఆదాము నుండి వచ్చినటువంటి మనం అందరం ఆ దేవుని పోలికను పోగొట్టుకున్నాం. మళ్ళా క్రీస్తు ప్రభు యొక్క శిలువ బలి ద్వారా, ఆయన పరిశుద్ధ శరీరమైనటువంటి సంఘము ద్వారా మళ్ళా తిరిగి దేవుని పోలికలోనికి. ఇప్పుడే స్వాతం చదివారు, వారికి గుర్తు పెట్టుకుని చదివారో లేదో నాకు తెలియదు. మీరు దైవములనియు నేనంటే
ఏమంటున్నాడు ఇశ్రాయేలు ఉద్దేశించి? మీరు దైవములు. ఇదే వచనాన్ని కోట్ చేసి యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో మాట్లాడతారు. దేవుని వాక్యం ఎవరికి వచ్చారో వారే వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని వదిలేసి తన ఉద్దేశాల మీద, తన దృక్పథాల మీద, తన యొక్క అభిప్రాయాల మీద, తాను ఊహించిన దాని మీద, తను అనుకున్న దాని మీద వెళ్ళిపోయేటటువంటి వారు మనస్సాక్షి ఏం చేస్తూ ఉంటుంది? కల్మషం తోస్తూ ఉంటుంది. మనస్సాక్షి కల్మషం తోచకుండా ఉండాలంటే దేవుని వాక్యం చేతనే మనం నడిపింపబడాలి. వాక్యానికి విరుద్ధమైనది ఏది మనలో ఉండటానికి వీల్లేదు. మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకములో స్నానము చేసిన శరీరములు గలవారమును. నిర్మలమైన ఉదకం ఏది? దేవుని వాక్యం. అంతగా లోబడుతుంటారు దేవుని వాక్యానికి, అంతగా విధేయత చూపిస్తున్నాను. నిత్యము గ్రంథాన్ని చదువుతూ దేవుని వాక్యమైన నీటిలో స్నానం ఆడుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధతలోనికి ఎదుగుతూ ఉన్నాను. ఆలోచించుకోవాలండి. మనస్సాక్షి కల్మషం తోచకునేట్లు ప్రోక్షింపబడిన హృదయములు. ప్రోక్షింపబడిన హృదయములు అంటే పొయ్యబడినటువంటి హృదయాలు. ప్రోక్షణ అంటే పొయ్యటం, ప్రోక్షించడం అంటే ఏంటి? పొయ్యటం. ద్రాక్ష తోటల్లో తొలి ద్రాక్షారసం వస్తే దాన్ని ఏం చేస్తారు? తొలిగా వచ్చినటువంటి ద్రాక్షారసాలను పట్టుకెళ్ళి పానార్పణముగా బలిపీఠం మీద పోస్తారు. బలిపీఠం మీద పోస్తారు. కనుక ఎలాగైతే బలిపీఠం మీద ఆ రోజున ధర్మశాస్త్రం కింద ద్రాక్షరసాన్ని పట్టుకెళ్ళి బలిపీఠం మీద ప్రోక్షిస్తారో, ఆ విధంగా ఈ క్రొత్త నిబంధనలో మనం ఏం చేయాలి? మన హృదయములు ప్రోక్షించాలి. మన హృదయములు ప్రోక్షింపబడాలి. మనస్సాక్షికి కల్మషము తోచకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకములో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుతాం. ఇది మనం చేయాల్సింది. ఏదో విధంగా వచ్చి కూర్చుంటే సుఖం లేదండి. దీన్ని చాలా వివరించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు కాబట్టి వివరించడానికి కుదరదు. మనస్సాక్షి ప్రాపర్గా ఖచ్చితంగా దేవునికి అనుకూలమైనటువంటి విధానంలో మనస్సాక్షి ఎలా ఉంచుకోవాలి? మంచిగా ఉంచుకోవాలి. రెండు కల్మషము తోచకుండానట్లు నిర్దోషముగా మనస్సాక్షిని ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆఖరిగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. వానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. దేనికి సాదృశ్యం? నోవహు జలప్రళయం. వాడు పూర్తిగా నీటిలో ఉన్నారు. వాడలో నోవహు కుటుంబం దాన్ని దేంతో పోలుస్తున్నాడు? బాప్తిస్మంతో. ఎర్ర సముద్రంలో నుంచి నడిచి వెళ్ళిపోతే ఈ ప్రక్క నీరు, ఆ ప్రక్క నీరు, పైన మేఘంలో నీరు. దాన్ని కూడా దేంతో పోల్చాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో బాప్తిస్మంతో పోల్చాడు. కనుక ఇక్కడ ఏమంటాడు అని అంటే, పైన నోవహు వాడల గురించి మాట్లాడాడు. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించున్నది. అదేదనగా శరీర మాలిన్యమును తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. అంటే ఇప్పుడు మనస్సాక్షి ఎలా ఉంచుకోవాలి? మంచిగా ఉంచుకోవాలి. మనస్సాక్షి ఎలా ఉంచుకోవాలి? నిర్దోషంగా ఉంచుకోవాలి. మనస్సాక్షిని ఎలా ఉంచుకోవాలి? కల్మషం తోచకుండా ఉంచుకోవాలి. మనస్సాక్షిని ఎలా ఉంచుకోవాలి? నిర్మలంగా ఉంచుకోవాలి. నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తే నీవు దేవుని ఎదుట దోషురాలవే. నీ మనస్సాక్షి నువ్వు తప్పు చేస్తున్నావు అని నీ మీద నేరారోపణ చేసేటప్పుడు నీవు దేవుని ఎదుట నేరస్తురాలవే. మనస్సాక్షి వాత వేసేసావా, ఇక నీ బ్రతుకు మార్చుకోవడానికి అవకాశం లేదు. మనస్సాక్షి హెచ్చరికలతోటే జీవితాన్ని మార్చుకుంటాం, మనసు మార్చుకుంటాం, మారు మనసు పొందుతాం, దిద్దుబాటు పొందుతాం, పరివర్తన చెందుతాం. కానీ మనస్సాక్షికి వాత వేసేసి మనస్సాక్షిని పక్కకు నెట్టేస్తే అది నిన్ను హెచ్చరించదు, గద్దించినప్పుడు ఏమైపోతావు? చాలా భయంకరమైనటువంటి పాపిగా మారిపోతావు.
దేవుని మాట వినం, లెక్క చెయ్యం. ఒకరు వస్తూ కూర్చుంటే కూర్చోవచ్చు, కానీ దేవుని మాటకు విధేయత చేసి చూపేటటువంటి స్వభావం నీ దగ్గర ఉండదు. ఘోరమైనటువంటి పాపిగా నువ్వు ఉన్నప్పుడు ఇక గదేదనమాట. అగ్ని గంధకాలతో మండేటటువంటి రౌద్ర నరకాగ్ని. అగ్ని గంధకాలతో మండేటటువంటి రౌద్రమైనటువంటి నరకాగ్ని. అగ్ని ఆరదు, అగతికి వెళ్ళిపోతాం. కాబట్టి మన మనస్సాక్షి